వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ధర్మవరంలోని ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు పెళ్లి కోసమని దాచి ఉంచిన 75 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేశారు. భారీ శబ్దాలు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకునే లోపే దొంగలు పరారయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలో పులుల సంచారం కలకలం రేపుతోంది. ఈగలపెంట, పాతాళగంగ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి పులుల నుంచి రక్షించాలని కోరుతున్నారు గ్రామస్తులు. అనంతపురం జిల్లా గూళ్యపాళ్యంలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత సంచారం చేస్తుండటంతో బయటకు రావడానికే జనం భయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు కూడా గుంపులుగా వెళుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ మంటలు ఆర్పించే సమయంలో మాత్రం 3 ఫైర్ సిబ్బందికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ లో ఓ పాత భవనం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పాత భవనాలపై నోటీసులిచ్చినా ఇంటి యజమానులు ఖాళీ చేయడం లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా నగరవాసులు జీహెచ్ఎంసీకి సహకరించాలంటున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. గతంలో కేసీఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినట్లుగా గుర్తు చేశారు. దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకునేందుకే తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు మురళీధర్రావు. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రి జూపల్లి. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. జూరాల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు జూపల్లి. శ్రీకాకుళం జిల్లా పాత్రుని వలసలోని ఓ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల మధ్య చిన్న గొడవ చినికి గాలివానలా మారింది. ప్రసాద్ అనే పూర్వ విద్యార్థిపై అదే కళాశాలలో పీజీ చేస్తున్న 3 యువకులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల క్యాంపస్ లో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారాన్ని అందుకున్న పోలీసులు గొడవపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు బిర్సం నేత వరవర్రావు. దీనిపై త్వరలోనే హోంమంత్రిని కలుస్తామన్నారు ఆయన. ఉద్యమకారులపై తెలంగాణ సర్కార్ కక్ష సాధిస్తుందన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవాను పదవి నుంచి తొలగించింది కేంద్రం. ఆయన స్థానంలో ప్రస్తుతం మేఘాలయ గవర్నర్ గా ఉన్న వి షణ్ముగనాథన్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గతేడాది జూన్లో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా జ్యోతి ప్రసాద్ నియమితులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడినప్పుడు రాజ్ఖోవా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. జూలై 13న అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అప్పటి నుంచి అతనికి పదవీ గండం మొదలైంది. గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్రం కోరినా రాష్ట్రపతి తొలగిస్తేనే తప్పుకుంటానని మొండికేశారాయన. జ్యోతి ప్రసాద్ రాజ్ఖోవా ఆయన్ను తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.